ఖమ్మం రూరల్ మండలంలో రెవెన్యూ శాఖ మంత్రి పొంగులేటి శ్రీనివాసరెడ్డి విస్తృతంగా పర్యటించి పలు అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ బీఆర్ఎస్ హయాంలో గ్రామాల అభివృద్ధి పట్టించుకోలేదని విమర్శించారు. ఇప్పుడున్నది పేదల ప్రభుత్వమని, ఇల్లు రహదారి నిర్మాణాల బాధ్యత తమదే అన్నారు. అర్హులైన ప్రతి ఒక్కరికి పారదర్శకంగా ఇందిరమ్మ ఇళ్లు ఇస్తామని ఆయన స్పష్టం చేశారు. గత ప్రభుత్వం 4 ఇళ్లు చూపించి మాయమాటలు చెప్పిందని విమర్శించారు. ఆర్థిక పరిస్థితి బాగోలేకపోయినా ఇచ్చిన ప్రతి మాట నిలబెట్టుకుంటామని చెప్పారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన తర్వాత 200 యూనిట్ల ఉచిత విద్యుత్, విద్యార్థులకు డైట్ ఛార్జీలు, సన్నబియ్యం లాంటి కార్యక్రమాలు అమలు చేశామని మంత్రి పొంగులేటి తెలిపారు. ఇచ్చిన 96 లక్షలతో కలిపి మొత్తం 700 లక్షలు అంటే 7 కోట్ల రూపాయలు ఈ సంవత్సరంలో ఒక్క ఈ 60వ డివిజన్కే రోడ్ల కోసం శాంక్షన్ చేపించి ఇవ్వటం జరిగింది. సుమారు 6 కోట్ల పనులు పూర్తయ్యాయి. ఇంకా అప్పుడు 1 కోటి రూపాయల పనులు చేసుకుంటున్నాం. వీటితో పాటు ఇంకా కనీ విని ఎరగని రీతిలో మీ దీవెనలతో ఉన్న మన ఇందిరమ్మ ప్రభుత్వంలో అనేక సంక్షేమ కార్యక్రమాలు గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలోని మన ప్రభుత్వం ఈనాడు చేసుకుంటుంది. దాంట్లో భాగంగా 200 యూనిట్లు ఉచిత కరెంటు కానీ, ఆడబిడ్డకి 500 రూపాయల గ్యాస్ ముద్ద కానీ, ఆడబిడ్డ ఆర్టీసీ బస్సులో ఎంత దూరం ప్రయాణం చేసినా రూపాయి ఛార్జీ లేకుండా ఉచిత ప్రయాణ సౌకర్యం కానీ, మొన్న ఉగాది నుంచి సన్న బియ్యం కానీ, రాబోయే ఇప్పటికే కొంతమందికి రేషన్ కార్డులు ఇచ్చాం. అందరికీ అర్హులైన ప్రతి వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తూ, రేషన్ కార్డు ఉండి కూడా ఇంటికి కొత్తగా కోడలు వచ్చినా, బిడ్డ వచ్చినా, కొత్త బిడ్డ పుట్టినా ఆ పేర్లు కూడా ఆ రేషన్ కార్డులో చేర్పిస్తూ సన్న బియ్యాన్ని ఇస్తుంది మీ ప్రభుత్వం, మన ప్రభుత్వం. అంతేకాదు మొదటి విడత ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే దాంట్లో భాగంగా 3500 ఇల్లు ఇచ్చాం. నా ఆడబిడ్డలందరికీ ఒకటి చెప్పదలుచుకున్నాను. ఇప్పుడు చాలా మంది ఆడబిడ్డలు నా ఇల్లు చూడన్నా, నా ఇల్లు చూడన్నా అంటున్నారు. నిజం, మీ ఇల్లు ఇవ్వాల్సిన అవసరం ఉంది. ఇచ్చే బాధ్యత కూడా మీ ఇంటి పెద్ద కొడుకుగా నాదే. మొదటి విడత ఇచ్చాను. ఇంకా విడతల వారీగా రాబోయే ఇంకా 3 సైజుల్లో ఇంకా 3 సార్లు ఇస్తాను. ఇప్పుడు ఇచ్చింది మొదటి విడతనే. ఇంకా రాబోయే కొద్ది నెలల్లో ఈ వర్షాకాలం తగ్గేలోపు మళ్ళీ కెరితిస్తా అన్ని మళ్ళీ నా ఎన్నికలు వచ్చే టైం నాటికి అన్ని రోడ్లు ఈ సంవత్సరంలో పూర్తి చేస్తా. ఇళ్లు బట్టికి నా ఎన్నికలు వచ్చే లోపులోనే ప్రతి అర్హులైన వాళ్ళకి, పేదోళ్ళకి ఇందిరమ్మ ఇల్లు ఇచ్చే బాధ్యత నాదే.